యో ఏందమ్మే నువ్వెప్పుడు వచ్చినావు? అరే చెప్తే బండి పంపించడం కదా స్టేషన్ నిన్ను. గొప్పదాని మమ్మీ నువ్వు. ఏం చదువు అయితే చదువు అయిపోయినారా పట్టణంలో ఇంకా? మన వాళ్ళు అందరూ నీ గురించి వెయిటింగ్ అమ్మే. ఆ శివగాడు సతీష్ గాడు 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. శృతి ఎప్పుడు వస్తుందిరా, మన ఊళ్ళో హాస్పిటల్ ఎప్పుడు పెట్టుద్దిరా అని. మనం కూడా వెయిట్ చేస్తున్నాం అనుకో. ఎందుకంటే ఏంటమ్మే, నేను పెళ్లి చేసుకోవడానికి ఆ మాట చెప్పడం కొంచెం సిగ్గుగాడు ఉంది కానీ మగాళ్ళు సిగ్గు పెడితే బాగుంటది కదమ్మే. అందుకే బయటపడట్లా. ఏంటి ఎలా వచ్చినావు? ఏదైనా చెప్పాలా నాకు? చెప్పమ్మే, నా దగ్గర ఎందుకు సిగ్గు చెప్పు. ఏంది? జోక్ చేస్తున్నావు కదా నువ్వు. నువ్వు నా ఆట పట్టిస్తున్నావు, నాకు అర్థమైంది. కెమెరాలు అక్కడ పెట్టా నువ్వు. మన వాళ్ళు చెప్పారు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ప్రాంకులు కూడా చేస్తున్నారంటగా. నువ్వు వాళ్ళని ప్రాంక్ చేస్తున్నావు, కెమెరాలు పెట్టావు చూస్తున్నా. ఏందమ్మే సీరియస్ మ్యాటరా? చెప్పు. ఏంది? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఓ, ఎవరు అని ప్రేమిస్తున్నావా? ఓకే ఓకే. ఏం మాట్లాడమంటావు ఇప్పుడు? ఏందమ్మే, నువ్వు ఈ రోజు డాక్టర్ చదువు చదివినావు కదా, దాని కారణం ఎవరు? మీ అమ్మాయి అనుకుంటున్నావా? నేను కదా నేను కదా మీ వాళ్ళందరినీ ఒప్పించి నిన్ను డాక్టర్ చదువు చదివించడానికి పట్టం పంపించింది. అదంతా మర్చినావు నువ్వు అప్పుడే. పెద్దలు అవుతారు కదా, మరుతారు నేను. నీకు ఒకటి తెలుసమ్మే, మీ వాళ్ళ గురించి ఏమనుకున్నా తెలుసా? వయసుకు వచ్చింది దానికి పెళ్లి చేసి పంపక ఇప్పుడు ఎందుకు చదువు చదువు అని ఒకరు. అంత దూరం పట్టణం పోతే చాలా భయంగా ఉంది. ఈ రోజులు ఎట్ట ఉన్నది, ఎట్ట పట్టుకొద్ది పిల్ల అని ఇంకోరు. ఇలా ఏదో కారణాలు చెప్పి నోపుతుంటే నేను కదా నిన్ను నిలుచుకొని నిన్ను అంత దూరం పంపించినది. మన ఇంటి ఆడబిడ్డ, మన అమ్మి, మన ఊర్లో హాస్పిటల్ పెడితే ఎంత పెద్ద గౌరవం మనకే అని చెప్పి నేను కదా నీకోసం నిల్చుండి పోరాడింది. అవన్నీ గుర్తుకున్నావు మమ్మీ మీకు? మీరు మర్చిపోతారు, పెద్దోళ్ళు అవుతారు కదా మీరు ఎప్పుడేను. నువ్వు ఏడాకమ్మే, నువ్వు నట్టింట్లో ఏడమాక. ఆడపిల్ల నట్టింట్లో ఎడితే మంచిగా ఉండదు మాకు. నువ్వు ఏడమాక. నీ ప్రేమ నేను అడ్డురాలమ్మే. నీ మీద ప్రేకల వరకు కోపం ఉందమ్మ ఇప్పుడు. అయినా కూడా ఈ నిర్ణయం నేను గౌరవిస్తా ఉంటా. ఎందుకు చెప్పమంటావా? మా అమ్మ పోతా పోతా ఒక మాట అందే, అర్హత లేని సొమ్ము ఇష్టం లేని మనిషి ఇంట్లో ఉంటే ఏ రోజు సుఖం ఉండలే ఉండమ్మే. అది అప్పటి నుంచి నా మధ్యలో ఉండిపోయింది. నేను నీ ప్రేమకి అడ్డురాను, పెళ్లికి అడ్డురాను. కానీ ఒక మాట చెప్తున్నాను అమ్మే, సమస్య నీది, పోయి మీ ఇంట్లో ఒకటి మాట్లాడుకో. నీకు ప్రేమించడానికి ధైర్యం ఉంది కానీ పెళ్లి చేసుకోవడానికి చెప్పడానికి ధైర్యం లే. ఒకటి చెప్తా మధ్యలో పెట్టుకో. ఈ ధైర్యం లేదంటే నువ్వు భయపడుతున్నావు అర్థం. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసినావు అర్థం. నువ్వు తప్పు చేసావా ఇప్పుడు? లేదు కదా. మరి దానికి నేను ఎందుకో? పోయి మీ ఇంట్లో చెప్పుకో, ప్రేమించాను, ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను పోయి చెప్పుకో. దానికి నేను ఎందుకో? పెళ్లి చేసిన దానికి కూడా ఇంక నేను రావాలా? సిగ్గు ఉండదు అనుకుంటారు అందరు మా ఊళ్ళో. ఇప్పుడు దాన్ని చేసింది సార్. నువ్వు పోయమ్మే, పోయి ఏడవద్దా నేను నువ్వు చేసిన పనికి? పో.